తమిళనాడులో సంచలనం సృష్టించిన జయరాజ్ బెనిక్స్ కేసులో కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు వెనుక ఉన్న సంచలన నిజాలు మీకు తెలుసా? చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్టానికి దొరికిపోయిన ఈ కేసులో కోర్టు ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకుంది? తప్పుడు కేసులతో అమాయకులను బలి తీస్తే శిక్ష ఎంత దారుణంగా ఉంటుందో నిరూపించిన ఈ కేసు పూర్తి వివరాలేంటి తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. 2020లో పోలీసులు కొట్టడం వల్ల తండ్రి కొడుకులు మరణించిన కేసులో 9 మంది పోలీసులకు తమిళనాడులోని మదురై జిల్లా అదనపు సెషన్స్ కోర్టు తాజాగా మరణశిక్ష విధించింది. తూత్తుకుడి జిల్లా సాతంకులంలో జరిగిన ఈ ఘటనను హత్యగా పరిగణిస్తున్నట్టు మదురై జిల్లా అదనపు సెషన్స్ కోర్టు 2026 మార్చి 23 తేదీన పేర్కొంది. ఏప్రిల్ 6న జడ్జి శిక్ష వివరాలను ప్రకటించారు. మార్చి 23న జడ్జి ముత్తుకుమారన్ తీర్పును చదువుతూ తండ్రి కొడుకులైన జయరాజ్ బెనిక్స్ మరణాలను హత్యగా నిర్ధారిస్తున్నట్లు తెలిపారు. జయరాజ్ బెనిక్స్ లపై పెట్టిన కేసు తప్పుడు కేసు అని విచారణలో తేలిందని జడ్జి పేర్కొన్నారు. కేసు విచారణ ఆధారంగా నిందితులందరూ నేరస్తులే అని తీర్పునిచ్చారు. నిందితులందరికీ శిక్ష విధించాల్సిన అవసరం ఉందని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా సాతంకులం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీధర్ ఉన్నారు. ఆయనతో పాటు సబ్ ఇన్స్పెక్టర్స్ బాలకృష్ణన్, రఘు గణేష్, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుల్ సామదురై, ముత్తురాజ్, చెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, వేలముత్తు, పాల్దురైలపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. వీరిలో పాల్దురై 2020 ఆగస్టులో కరోనాతో మరణించారు. ఈ కేసులో బాధితులకు పరిహారం చెల్లించడానికి దోషుల ఆస్తి వివరాలను నిర్ధారించి ఆ వివరాలను కోర్టుకు సమర్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయమూర్తి ఆదేశించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.